హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎవరి నోట విన్న రామ మందిర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాల గురించి, అయోధ్య రాముడి గురించి మనం వింటున్నాం. మరి ఈ అయోధ్య రామ మందిరం, ఈ అయోధ్య గురించి మనం ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. అయోధ్యలోని రామ మందిరం ఎందుకుంది, అసలు అయోధ్య యొక్క స్థల పురాణం ఏంటో ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయోధ్య ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఫైజాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నగరం అయోధ్య. ఈ అయోధ్యలోనే రాముడు పుట్టాడు. ఈ అయోధ్య నగరానికే రాముడు రాజుగా వెలసిల్లాడు, పరిపాలించాడని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ రామునికి ముందు కూడా మరి అయోధ్య నగరం ఉందా లేదా, మరి అప్పుడే ఎలా జరిగింది అనేది కూడా మనకు అనుమానం రావచ్చు. రామునికి ముందు కూడా ఇక్ష్వాకుల రాజులు, వాళ్ళు ఇక్ష్వాకుల వంశం చెందిన వాళ్ళని మనకు తెలుసు. ఆ ఇక్ష్వాకుల రాజు అయినటువంటి ఆయన పేరు మీదుగానే ఈ అయోధ్య నగరం నిర్మించబడిందని, అందుచేతన దానికి అయోధ్య పేరు వచ్చిందని కూడా ఒక వాదన, ఒక కథనం ఉంది. దాంతోపాటు అంతకు ముందు కూడా ఇది బుద్ధుని కాలంలో కూడా బుద్ధుడు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళాడని, పాలీ భాషలో బుద్ధుడు అంటే బుద్ధుడి కాలంలో దేవనాగరి లిపి ఉండేది. పాలీ భాషలో కూడా దీన్ని అయోధ్య అని పిలిచేవారని, అంటే దాని అర్థం కూడా అయోధ్య అనే అర్థమని, అంటే ఇక్కడ చారిత్రక ఆధారం చూసినా కూడా అయోధ్య నగరం ఎప్పటి నుంచో ఉందని, లేదా స్థల పురాణాల ప్రకారం చూస్తుంటే అధర్వణ వేదన కూడా ఈ అయోధ్య నగరం గురించి వర్ణించబడింది. ఇది స్థల పురాణ ప్రకారం ధర్మశాస్త్రకర్త అయినట్టు మనువు చేత ఈ నగరం నిర్మించబడిందంటూ కూడా పురాణాలు చెప్తున్నాయి. దాంతోపాటు అసలు అయోధ్య అంటే సంస్కృత పదం. ఈ సంస్కృత పదములు అంటే జయించుటకు శక్యం కానిది అని అర్థం. అంటే ఇతరులు ఎవరు కూడా జయించలేనటువంటి పరాక్రమైనటువంటి పవిత్ర స్థలం, విజయస్థలము అని దాని అర్థం. మొత్తం మీద రాముడు అక్కడ పుట్టడంతో మనకు అయోధ్య మీద అనిలైన అభిమానం, ప్రేమ, పుణ్యక్షేత్రంగా చూస్తాము. దాంతోపాటు మనకు సమస్త శాస్త్రాల ప్రకారం ఆ పుణ్యక్షేత్రాలు తిరిగితే, దాంతోపాటు మన శాస్త్రాలు చెప్పే ప్రకారం 7 పుణ్యక్షేత్రాలు తిరిగితే మనకు మోక్షం లభిస్తుంది. మళ్ళీ పుట్టేటువంటి అవకాశం ఉండదు, పునర్జన్మ ఉండదు అంటూ హిందువుల నమ్మకం. అట్టి 7 క్షేత్రాలలో ఇది అయోధ్య ఒకటి అని చెప్తూ ఉంటారు. మీద రాముడు పుట్టిన పుణ్యక్షేత్రం, పుణ్యస్థలములో ఎట్టకేలకు 500 సంవత్సరాల తర్వాత రామ మందిరం, అక్కడ రాముడి విగ్రహం, రాముడు పూజలు అందుకోబోతుంది. అది కూడా రేపు జనవరి 22వ తారీఖు నుంచి మనం రామ మందిరం ప్రారంభమవుతుంది. 24వ తారీఖు నుంచి ప్రజల దర్శనార్థం అనుమతులు ఇస్తారు. ఈ పవిత్రమైన ఘట్టంలో మనం ఉండడం మన అదృష్టం. జై శ్రీరామ్.